1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఈ ఖరీఫ్ సీజన్లో నీటిని ఎత్తిపోయకుండా వాటిపై ఆధారపడిన ప్రాజెక్టులకు మాత్రం నీటి కొరత లేదు. బ్యారేజీల గేట్లను ఎత్తేసి నీటిని వదిలేసినా వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉంది. కాళేశ్వరం బ్యారేజీలు మరమ్మతులకు గురై మూలన పడడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈసారి రైతులను ఆదుకుంది. శ్రీరామ్ సాగర్, కడెం నుంచి వచ్చిన వరదను మిడ్ మానేరుకు, అక్కడి నుంచి లోయర్ మానేర్, మల్లన్న సాగర్ దాకా తరలించడంలో ఎల్లంపల్లి ప్రధాన పాత్ర పోషించింది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఉన్న రిజర్వాయర్ల కింద పొలాలు కలకలలాడుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం నాటికి ప్రాజెక్టులు, జలాశయాలు డెడ్ స్టోరేజ్కు వెళ్లాయి. సీజన్ మొదట్లో వర్షాలు సమృద్ధిగా లేకపోవడంతో సాగు, తాగునీటి కోసం ప్రజలు ఆందోళన చెందారు. తర్వాత కృష్ణా బేసిన్కు పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ గోదావరి బేసిన్లో అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. గోదావరి బేసిన్లో ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య కురిసిన వర్షాలకు ఎల్లంపల్లికి వరద వచ్చింది. దీనికి కడెం ప్రాజెక్టు ప్రవాహం తోడవడంతో ప్రజలకు నీటి కష్టాలు తొలగిపోయాయి. ఎల్లంపల్లి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా 16 టీఎంసీలకు చేరుకోగానే నీటిని వదిలారు అధికారులు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 7 వరకు నీటిని ఎత్తిపోశారు. దీంతో నీటికి కొరత లేకుండా పోయింది. కేవలం ధనార్జన ధ్యేయంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు 1,00,000 కోట్ల అవినీతికి తెరదీపిన సందర్భం. కాళేశ్వరం ప్రాజెక్టు కాళ్ళ కింద కట్టి తల మీదికి మళ్ళీ పంపుల ద్వారా తీసుకొచ్చి కార్యక్రమం ద్వారా ఈ రోజు కుప్పగూలిపోయింది ప్రాజెక్టు. అంటే కేవలం అవినీతి 1,00,000 కోట్ల అవినీతి ఇవాళ జరిగిందంటే అందరూ అంటారు అవినీతి 1,00,000 కోట్లు ఎట్లా జరిగిందని చెప్పి. అంటే దుర్వినియోగం అయినట్టే కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఇవాళ పనికి రాకుండా పోయింది. అంటే 1,00,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయినట్టే కదా. ఎల్లంపల్లి నుంచి వచ్చిన వరదతో కరీంనగర్లోని మిడ్ మానేరు జలకల సంతరించుకుంది. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు ప్రారంభమయ్యే నాటికి మిడ్ మానేరులో 5.6 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఎల్లంపల్లి నుంచి కంటిన్యూగా నీటిని ఎత్తిపోయడంతో మిడ్ మానేరులోనూ కొరత లేకుండా పోయింది. ఇక మొత్తం 36 రోజుల్లో ఎల్లంపల్లి నుంచి 23.75 టీఎంసీల నీటిని మిడ్ మానేరుకు వదిలారు అధికారులు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మధ్యలో గోదావరి మీద ఎల్లంపల్లి ప్రాజెక్టును, శ్రీపాద ప్రాజెక్టును కట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటికి కూడా ఇప్పుడు ఏదైతే ఉందో ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు ద్వారానే ఇటు రంగనాయ సాగర్ కావచ్చు, ఇటు ఏదైతే హైదరాబాద్కు మరి మేడ్చల్ ఉన్నటువంటి మరి ఇండస్ట్రియల్ కారిడార్ కూడా నీళ్లు పోతున్నాయంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు పుణ్యం అని చెప్పేసి ఇప్పుడు చెప్పక తప్పదు. మిడ్ మానేర్ నుంచి అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించారు ఇరిగేషన్ ఆఫీసర్లు. ఎస్ఆర్ఎస్పీ నిండడంతో అక్కడి నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేర్కు నీటిని తరలించారు. పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ నీటితో మిడ్ మానేరు ఎల్ఎండిలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో వానాకాలంతో పాటు యాసంగి సాగుకు కూడా డోకా లేకుండా పోయింది. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే ఈరోజు మిడ్ మానేర్ అయితేనేమి, మల్లన్న సాగర్ అయితేనేమి, ఎల్ఎన్టీకి అయితేనేమి, హైదరాబాద్ కూడా మంచినీళ్ళు అందించే ఘనత ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కేవలం రైతాంగం ఈ రోజు చాలా ఇబ్బంది పాలు అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నమ్ముకున్న రైతులు మొత్తం ఇబ్బంది పాలు అవుతున్నారు తప్ప దానిలో ఏ మాత్రం కూడా రైతులకు కానీ తాగునీటికి కానీ ఎలాంటి ఉపయోగం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోగా అన్నారం బ్యారేజీలో బొంగలు పడిన విషయం తెలిసిందే. సుందిళ్ల బ్యారేజీలోనూ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో ఎన్డీఎస్ఏ సూచనలతో బ్యారేజ్ల గేట్లన్నీ ఎత్తి ఉంచారు. ఇలా నీటిని స్టోర్ చేయకపోవడంతో ఆందోళన చెందారు రైతులు. అయితే ఎల్లంపల్లి నిండడం, అక్కడి నుంచి రిజర్వాయర్లకు నీరు రావడంతో సాగునీటికి కొరత లేదని సంతోషపడుతున్నారు.